నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సాయిపోన్. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి వెంకటాపురం మండలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయితే అస్తవ్యస్తంగా మారాయనుకోవచ్చు. దాదాపు ఇక్కడున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్రామానికి కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి దాదాపు చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు లేవు, నీళ్లు లేవు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న వీళ్ళైతే కుటుంబాలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ నెలకొంది. దాదాపు కొంతకాలం క్రితం కొన్ని ఏదైతే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలకి కనీసం కరెంటుకి సంబంధించింది కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో దాదాపు కొంతకాలం క్రితమే సపరేట్ పోల్స్ వేసి మరి ఇక్కడ ఇచ్చేసిన పరిస్థితి ఉంది. చాలా కాలం నుంచి కూడా ఇక్కడైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ నెలకొంది. ఏదైతే వర్షాకాలం కావడంతో విష జ్వరాలు ఎక్కువగా సంభవిస్తాయి కాబట్టి ఇక్కడున్న స్థానికంగా ఉన్న అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇక్కడ ఈ కుటుంబాలన్నీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఇటు వెంకటాపురం మండలానికి సంబంధించి ఓట్లకి కోసమే కేవలం ఓట్లు వేయించుకోవడానికే వస్తారు తప్పించి ఇంకెవరు మా గోడని పట్టించుకోవడానికి ఎవరు రారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే చూసుకోవచ్చు, మనతో పాటు ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ బాధ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, దాదాపు చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్న మహిళలు కావచ్చు, లేకపోతే కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు ఎంతకాలం నుంచి మీరు అధికారులు ఉందండి? బురదలోనే ఉంటున్నాం. ఇందులో నుంచి నడిచి రావడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లలతో ఉంటున్నాం కానీ పాములు, తేళ్ళు అన్ని వెళ్తున్నాయి. అందులో నుంచే అటు ఇటు నడిచిపోవడానికి ఇబ్బంది అవుతుంది. బురద బాగా, కాళ్ళు నడవడానికి కూడా అసలు ఎక్కడ చూసినా బురద, పాములు ఇవే బాగా ఉంటాను. ఎవరైనా ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే అధికారులకు కానీ ఎవరికైనా చెప్పడం జరిగిందా? ఓట్లు మాత్రం వేయడానికి, బతిలాడడానికి అప్పుడే వస్తారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాము ఇదివరకు, వాళ్ళు ఏం మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ప్రతి వర్షం కాలం వస్తే ఇదే మా పొజిషన్. ఇప్పుడు 2001లో ఇల్లు ఇచ్చారు సార్ మాకు డబుల్ బెడ్రూమ్. అప్పటి నుంచి ఇదే ఘోరం సార్. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పినా ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు సార్. అట్లా అవుతుంది మాకు. అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇల్లు అయితే ఇచ్చారు కానీ ఎవరైతే పట్టించుకోవట్లేదు. అందులో ఒకటి ఇల్లు ఉరవడం సార్, రోడ్లు కరెక్ట్ గా లేవు, ఏం లేదు, సౌకర్యం లేదు సార్ మాకు. అట్లా అవుతుంది. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ ప్రభుత్వం చేయకూడదు అనేది చెప్పండి, మీరు చెప్పండి. అందరికీ నమస్తే అండి, నా పేరు శిరీష. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించండి రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా నీరు ఊటలు ఊరి ఇండ్లకు ఉనికొచ్చేటట్టు తయారైపోయినాయండి. ఈ ఇండ్ల సమస్యల్ని పట్టించుకోవాలని అధికారులను మరి కోరుకుంటున్నామండి. మేము గొడవలు పెట్టుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ రోడ్లు, వాటరు మొత్తం జిగటతోటి వచ్చే నీరు, ఆ నీరు మొత్తం ఇళ్లలో ఉంటా ఉంది, పైకి వచ్చేస్తుంది. నిమ్ముతోటి మేము ఉండలేకపోతున్నామని మేము అధికారులను కోరుకుంటున్నాం. ఇల్లులు చెమ్మ వస్తున్నాయండి, ఊరుస్తున్నాయి. మా పిల్లలకు జ్వరాలైనా ఏదైనా అసలు మాకు చాలా గోస అవుతుంది. బయటికి వెళ్ళడానికి రోడ్డు కరెక్ట్ లేదు, పిల్లలు నడిచి వెళ్ళడానికి కూడా రోడ్డు కరెక్ట్ లేదు, జారి పడతారు పిల్లలు. ఇల్లులు ఉరుతున్నాయి, చెమ్మ అసలు కింద నుంచి మొత్తం చెమ్మే. మా ఇల్లు అయితే దారుణంగా ఉందండి, మా ఇల్లు మొత్తం ఉరవడం అసలు. అంటే చూసుకోవచ్చు, ఇక్కడ మాత్రం చాలా కాలం నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అసలు చూడొచ్చు, దాదాపు చాలా కాలం అవుతున్నప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో, దాదాపు చాలా కాలం నుంచి కూడా ఇక్కడ నీళ్లు అయితే ఉరుస్తున్నాయి, మా ఇల్లులు కూడా కూలిపోయే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు, అసలు ఇక్కడ ఒక డ్రైనేజ్ లేకపోవడం, డ్రైనేజ్ లేదు, ఏం లేదు, ఏది లేకపోవడం వల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఒక మురికి వాడని తలపిస్తున్న ఇదిగా అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి దాదాపు చాలా కాలం నుంచి
చాలా కాలం నుంచి కూడా ఇక్కడ మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులకు చెప్పినా, లేకపోతే ప్రజాప్రతినిధులకు చెప్పినా, లేకపోతే ఇతరితర వ్యక్తులకి చెప్పినా సరే మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ మహిళలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వర్షాకాలం వస్తే అసలు తట్టుకోలేకపోతున్నాం. మొత్తం వాటరే ఇండ్లకి కూడా పైన కురుతానే, కింద చెమ్మ వచ్చేస్తుంది. బాగా దారుణంగా ఉంది, కష్టంగా. దోమలు కూడా బాగా విపరీతంగా వస్తున్నాయి. జ్వరాలు ఏమైనా వచ్చినా? జ్వరాలు కూడా వస్తున్నాయి. జ్వరాలు కూడా వస్తే హాస్పిటల్ అవి సరిపోతాయి. మేము చేసే పనులు ఆ డబ్బులు అటే పోతాయి. బాగా కష్టం అవుతుంది. చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాది కూడా అదే పరిస్థితి సార్, ఘోరంగా ఉన్నది. అసలు మా పిల్లలు మేము బయటకు వెళ్ళలేకపోతాను. కొంచెం నైట్ అయితే పిల్లలు బయటకు వెళ్ళలేకపోతారు. ఒక రోజు కాకుండా ఒక రోజు జ్వరం వస్తుంది పిల్లకు. అసలు ఘోరంగా ఉన్నది సార్. మాది కూడా మొత్తం పైనుండి చుక్కలు పడుతుంది. తెల్లారేసరికి మొత్తం నీరు పోతుంది. ఇట్లా బయటకు వెళ్ళలేకపోతాను సార్. మేము కూడా మాది కూడా అదే పరిస్థితి ఉంది సార్. మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ మాటలు వినిపిస్తున్న ప్రపంచం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా ఇబ్బంది వస్తుంది అసలు మాకైతే. ఒకసారి గోదావరి మించిపోయిన కాంతి మరి దాన్న మా పరిస్థితి ఇట్లా ఇక్కడ బురదకి అసలు ఉండలేకపోతాను. ఇక్కడ అసలు డబుల్ బెడ్రూమ్లల్లో చెమ్మ ఇల్లు మొత్తం వచ్చేసింది. అది మా బాధ. పోయి అసలు నడవలేకపోతాను. పిల్లగాల జ్వరాలు వస్తున్నాయి. మంచినీళ్ళు కూడా లేవండి ఇక్కడ తాగడానికి. మంచినీళ్ళు లేవు ఇక్కడ అసలు. నీళ్ళు మంచిగా లేవు. మోటార్ నీళ్ళు అంటే మిషన్ భగీరథకి సంబంధించి నీళ్ళు రావట్లేదా మీకు? అవి కూడా మురుకులు వస్తాను. చెప్పండి మీరు. అందులోటి ఇక్కడ ఒక దోమలు మంది వేసిన వాళ్ళు లేరు. గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తే అస్సలు బట్టి బీసింగ్ కూడా ఇంత వర్షం పడి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఒక బీసింగ్ వేయలేదు. వచ్చి ఇట్లా ఏమో జరుగుతుంది అని చూచుడు లేదు. కనీసం పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి. మా గోదావరి వచ్చి పోయిన కాడ నుంచి హాస్టల్లో కొంట పోయి ఉంచిండ్రు. అప్పటి నుంచి ఇంతవరకు వచ్చి అడిగినోరు కూడా లేరు ఎవరు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రజలకు సంబంధించి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయిపోన్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.